పిల్లలు పిల్లలు బొమ్మలు నీ బొమ్మలు వేస్తుంటే ఈ బొమ్మల బొమ్మలు పోతాడు బొమ్మలు ముసల్తానం చేసాక ఇది కానీ ఇట్లా ఊప అయితే జా సద్గురు బొమ్మలు ఈ అద్దాలు నాకు కరెంట్ ఉంటుంది జా సద్గురు ముద్దుకి तरसाया पूरा నీ పేరేనమ్మా? నా పేరు నేను ఒక్కొక్కరు అంటే రా మనీ పేరు చెరికట్ట. మీరు ఎక్కడ పని చేస్తారు? గోవిందమ్మతోనే ఆటలు ఆడుకుంటారు. నీ పేరు? నా పేరు లక్ష్మి. నేను కూడా గోవిందమ్మతోనే ఆట ఆడుతున్నాను కదా. కానీ నా మొగడు నన్ను పక్క కొట్టుకుంటారు. కొంచెం కొట్టాడు పక్క కొట్టింది. నా మొగడి పేరు చెప్తా. బాధ బాధ చెప్పుకుంటున్నాను. చెప్పు. మేకల ముత్యం మంచిగా ఉన్నాడు. మంచిగా తింటున్నాడు. మంచిగా తాగేస్తాడు. జిమ్మలు కూడా సంసారం అంటే మా చెల్లు ఇంట్లో మొక్కలు అట్లా కొట్టి 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 ఇదంతా వాడి పక్క కూడా కొంచెం ఆసినాయి. నీ పేరేంటి? లావణ్య. సరే ఇదా ఎనగైపోయిన సంపదానా? నీ పేరేంటి? బోధెత్తున్నా. సరే ఆ యొక్క పెదకోమన్నపూడి గ్రామంలో శివకోట ఈ బిడ్డ గోవిందమ్మ. ఆ గోవిందమ్మతో ఆటలు పాటలు ఆడుకోవడానికి వస్తారా? అమ్మా గోవిందమ్మ, అక్కడ నీళ్ళ వెంట పెట్టి ఆ వడికి మాత్రం మనం పోదామా?
ఇది కదా ఇప్పుడే సార్ మరి అప్పుడే వైపు. లగ్గం టైం అవుతున్నది. మాది వాళ్ళు డప్పులు తీసుకొని రావాలా. డప్పులు తీసుకొని వస్తే ఇక్కడ బ్రహ్మగారికి గోవిందమ్మ కళ్యాణం అవుతుంది. ఇప్పుడు బతుకమ్మ అయిన తర్వాత కానీ మీరు వస్తే మరి అందరు కలిసి మన విశ్వ బ్రహ్మణులు మన బ్రహ్మగారి అందరు కలిసి అక్కడికి మంగళారతులతోని వీరికి ఎదుర్కొని వస్తాం. అప్పుడు పిల్ల బట్టలు పిల్లగాని బట్టలు అక్కడ మేనమామలు ఇక్కడ మేనమామలు మరి వేదమూర్త పండితులు అందరితోని కూడా ఎదుర్కొస్తాం. కానీ డప్పులు కావాలా. డప్పులు కావాలంటే మీరు కావాలా. మాది వాళ్ళని దయచేసి డప్పులు తీసుకొని రావాలని కోరుతున్నాను. జై సద్గురు. అమ్మ నువ్వు ఏ పూలు కోసినావు? మల్లెపూలు మళ్ళీ నువ్వు ముగటండి చూడదు అనుకున్నాను. ముగట చామంతి పూల. నువ్వమ్మా నేను ఇరవై పూలు లేదు ఇచ్చేస్తా. చూడు పూల. ఆ చూడు పూలు పోయినాయి ఇట్లా ఓ శాపదాన్ని ఏం పూలు కోసినా కొనేరా పూల. కొనేరా పూల. ముఖం కట్టలేదు. పబ్లిక్ ఇటు మేము మూలకున్న ముసలోని జాసపూర్ అమ్మా. జై. నువ్వేం పూలు కోసినావమ్మా? నేను మాత్రం ఏ పువ్వులు కోసినా అంటున్నావు తాతయ్య? నేను మాత్రం వివిధ జాతి పువ్వులు కోసినాను. మంచి మంచి అందంగా ఉండేది. 26 పూలు కోసినావా? అవును. అయితే ఈ బతుకమ్మ పెట్టి మనం ఆడదాం. ఈ బతుకమ్మని పెట్టి ఆ. ఊరుగా తిరిగి ఊరేగింపు చేసి చెరులో విడిచిపెట్టి ఒరే ఆడదాం అనిగా ఉన్నావా? నా ముసలోడు లేదు నీకు దినమే లేదు. దా అది పోతున్నది. జై ఇగో నేను మల్లెపూలు తెచ్చిన తాతయ్య. ఆవు. పూలు నీ ముఖం నా ముఖం ఎండిపోయినట్టే నేను తాతయ్య వివిధ జాతి పువ్వులు తెచ్చినాను. తల్లి మంచి పూలు తెచ్చింది. తాత మన నాకాడు కదా. నువ్వే మరి ఏ పూలు తెచ్చిన తాత? నేనా నువ్వే పువ్వులు తెచ్చినావు. చేత అనుకుంటాను మరి ఇది రక్తం తక్కువ అంకురోగం లేదు. ఎప్పటండి? మొన్ననే అయ్యో తాతని చేతి తిట్టాను తిరిగి శాతకాన్ని సొడుకపోతే ఏమనుకుంటే ఆగుతానా? జర మెల్లబెట్టు కింద. మెల్లే పెట్టాను తాతయ్య. ఓ నాకు పట్టు. అంటే నీది పట్ట. పట్టేమ్మని అది ఏది పట్టలు నీదండి. కొట్టే మరి నీది పట్టదే నిన్ను పట్టు. సరే వెళ్ళే పెట్టు. ఇడే పెట్టు. అది ఓల పట్టేమ్మా. ఇది గోవిందమ్మ కొట్టాము. అందరూ ఇవాళ కొట్టామా? సర్పంచం కొట్టే పెట్టాడతారు. ఒకసారి చూపెడతాను. అట్లా కాదు, అన్ని బతుకమ్మలు ఆడతాం. దాశలో మొత్తం అన్నట్ట ఇట్లా ఆ. వాళ్ళు రారు కదా పెద్దోళ్ళు ఆ. ఇట్లా ఆ. నీకు ఇప్పుడే వచ్చింది సరే మరి నీది ఒక పాట పాడు తాతయ్య. వాడన్నా
మీరు వాటి మీద ఆయన నేర్చుకుంటాం తాత ఇప్పటిదాకా మేము ఆయన జా సద్గురు మంచి బతుకమ్మ మంచిగా జా సద్గురు మూర్తి రామ రామ
అమ్మా ఈ బతుకమ్మ నేర్చి ఏ చాలు చాలు బతుకమ్మ నేర్చి ఈ పెద్ద అట్లా ఉంటారు ఇగో తాతయ్య బతుకమ్మ నేర్చి ఈ బ్రతకమ్మని పో పో నా ఇంట్లో పెట్టు. పో బతుకమ్మ పొన్న పోలే మళ్ళొచ్చే పండుగ ఇంకేరా ఓకో బతుకమ్మ ఉన్న నీళ్ళు తాగి పొన్న పోలే అంటే పొన్న ఉండాలి మళ్ళీ వచ్చే పండుగకు మా ఇంటికేరా ఈ బతికే ఒక బతుకమ్మ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆడపిల్లలకి వస్తుంది మరి మనం పోతే వస్తామా అదే ఈ బతుకమ్మ లాంటిదే మన బతుకు బతుకు ఈ బతుకమ్మ నుంచి పలారాలు చేస్తారు మన బతుకమ్మ నుంచి కల్లాడుతారు ఇక ఏ తింటారు ఆ తింటారు తెచ్చి స్నానం చేసి ఇంటికి పోతారు అయితే బతుకమ్మ నుంచి గౌరీ నమ్ముతుంది జయ సద్గురు మొదటి ఎట్లా తప్పిందే గోరు ఎనాడత్తిందే గోరు తప్పిందే గోరు ఎనాడత్తిందే గోరు సద్గురు శ్రీలక్ష్మి మమలో మనం ఇనుప చెట్టు కింద నోముకున్నాము పెట్టుకోరు కదా ఆండోళ్ళు ఉన్నారు కొంత పెట్టుకున్నారు అది అక్కడ పెట్టుకుంటే ఓ ముసలి మల్లిగా ఆండేలు అనేది కానూరు సైడ్ అట్లా అయ్యో ఆడి వాళ్ళు అన్నారు ఆడి వాళ్ళ జరగటు పోయినాం కదా బయట సముద్రం దాటితే ఆండేలు ఇగో పోయి ఎన్నేళ్ళ ఇప్పుడు అక్కడ ఉన్నారా నాకు ఏమో కదా మరి మా సాగు చెప్పలేదు ఇదే కావాలి పోయినా నాకే జయ సద్గురు మొదటి నాకు బుక్ అవుతాను జయ సద్గురు మొదటి అవు కానీ అదే అదే ఈరంగట్టే ఈరక్కటి ఇది మోని సామాన్ పట్టాలి అట్లా కాదు అమ్మ పోయిందమ్మ ఇంటికి పోదాం నేను రాను రాను అదే రాదు నేను ఇటే ఉంటా మేము అందరం మీ అయ్యో మమ్మల్ని కొట్టరా ఏమైనా చేసుకోరు నేను ఇటే ఉంటాను అమ్మమ్మతో ఆటలన్నీ దొరకదు మేము అందరం పోతే అమ్మ దెబ్బలు కొడతారు మా ముందు అన్ని పర్లాంటి చూసుకోవడం దెబ్బలు కొట్టని ఏమన్నా కొట్టని ఇంట్లో సరే మాకు అడుగుతాడు ఇగో ఇది రావు ఇగో మేము ఆడంగా గడపడు కనవాలి ఆ గడపనే దుక్కుతున్నది ఇక గడ్డ పెట్టి ఇటు ఈ లోపల మాత్రం ఆటలు చూస్తుంది బా ఏం పడలే ఏం
మర్చిపోతాను ఏమన్నా జరుపుకుంటూ అడిగిందేమో. ఏం అడగంత అమ్మ రాతల్లి రాను తాతయ్య, నేను రాను, నేను ఇక్కడనే ఉంటాను. వాళ్ళకి ఏమన్నా చెప్పుకుని నేను ఇక్కడనే ఉంటాను. ఏ రాను నేను. నీ గోళీలు కొనిస్తా. ఏ రాను నేను. అమ్మ నీకు పైసలు ఇస్తా నాకేమద్దు, చాక్లెట్ ఇస్తుంది, చాక్లెట్. ఏమద్దు, నీకు మంచి ఇంటికి ఇస్తాము ఏమద్దు. సరే ఇగో అవ్వ పోనీ, మనం పోదామా? మేము పోతాం లేకపోతే అల్లం తీసి మనం తెచ్చుకొని పో మంచిది మనకేం చేసేది? యా సద్గురు మూర్తికి అక్కారో కృష్ణుడు నన్ను ఇడివాడి మీ చేతూనే అక్కారో కృష్ణుడు మరి డప్పుడు బాబు ఇక రావాలా మీరు శివకోటయ్య ఓ శివకోటయ్య జా జయ 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 గురుమూర్తి గురు చేరురా తండ్రి రాజుగాని జయ సద్గురు మూర్తికి జయ నవమన మరికార నమోవనంగా నిన్ను కోరి అమ్మా మరి చేసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. తల్లిదండ్రులను విచారించాలి, అది ధర్మత. కాబట్టి మీ యొక్క తండ్రి శివకోటయ్యకు ప్రమదామ్మ కడిగి చేసుకుంటే ఆయన సిద్ధమున్నాడు. కానీ మానవ ధర్మము తల్లిదండ్రులు కడిగింది ఆయన ఒక తెలిసిన ఆయన ఒక మాట పడదు. సరే, నా యొక్క తల్లిదండ్రికి నా యొక్క జనని జన్మరాలకు మాత్రం నేను చెప్పుకుంటాను. నేనే దొరకాస్తా. దొరకరా? ఓ శివకోటయ్యా అయ్యా
గోవిందా కమలాంబ జయ జయ గురువే జయ సద్గురువే జయ జయ గురువే జయ గురువరా జయ గురువరా జయ గురువే మనలో మీ బిడ్డ రాలేదయ్యా పురావనంతరంలో తర్వాత వస్తాను ఎప్పుడు వస్తుందంటే మాకేం గుర్తు ఇప్పుడు అప్పటికిప్పుడు కాలం మారింది అప్పుడు ఎదిగిన బిడ్డనో బిదిగిన బిడ్డ అగో అప్పుడు పెద్ద మాటలు అంటుండే పెద్దల మాటలు ఇప్పుడు అట్లా లేదు హాయ్ బాయ్ అనేది ఆ పూలతో పానాలు కొట్టుకునేది ఇక ఇప్పుడు కాలం ఉన్నది మీకు తెలిస్తే మాట్లాడండి ఎప్పుడు తీసారని తీసుకుంటారు జయ సద్గురు జయ జయ గురువే జయ సద్గురువే జయ జయ గురువయ్యని మనలో నేను మాత్రం నిన్ను ప్రేమించాను కదా. నాకు ఒక కోరిక కలిగింది. మీరు ఎవరు? ఈ పూలావనంతరంలో మా శివకోటయ్య మా తండ్రి కట్టించిన పూలావనంతరంలో కూర్చున్నారు. ఎవరు మీరు? మీరు ఎవరు? ఈ యొక్క పూలవనంలో వచ్చి కూర్చున్నారు ఎవరు అంటున్నావా? మేము ఆటలాడి ఇక్కడ పూలవనంలో మేము కూర్చుంటే నీవు మాత్రం ఇక్కడ నిలబడ్డావు. మీరెవరు? నాదొక్క जय सद्गुरु मोत्रे जी हरि जाने स्वामी युवारो तेरा कुमारी जाने हमारे जाने स्वामी युवारो तेरा कुमारी जाने మీరెవరో తెలుసుమంటున్నావా? జయ సద్గురు మూర్తికి నాదో బ్రహ్మ ఈ యొక్క వనంకొచ్చి కూర్చుందా? జయ సద్గురు ముట్టికి ఎంతెందో తిరుగుతూ ఎందు వచ్చింది భయ్యా ఎంతెందో తిరుగుతూ ఎందు వచ్చింది భయ్యా ఎక్కడెక్కడికి తిరుగుకుంటా ఇక్కడికి వచ్చినామంటున్నావా? సద్గురు ముఖ్యకి నేత్రిని సర్వం మొదలుపేరా Thank you.
సన్యాసిని తిరుక్కుంటూ ఇక్కడ వచ్చినా కదమ్మా. నీకు మాత్రం ఎవరు లేరు, నేను ఒక సన్నాసిని. అవు. అక్కడ తిరుగుకుంటా ఇక్కడ వచ్చినానంటున్నావా? అవు. జయ సద్గురు వారి జానేత్ర మీరెవ్వరు? వారి జానేత్రాన్ని వరతాయ శరణులు వారి జానేత్ర మీ వరదాయ శరణులు. వారి జానేత్ర మీ వరదాయ శరణులు. సరే బాలమణి. కనుక ఆ యొక్క సతికి పతికి సతి అని అంటారు. కనుక యుక్త వయసులో ఉన్నావు, నేను యుక్త వయసులో ఉన్నాను. నీ యొక్క భార్య గంట ఉన్నదా లేదు? ఆహా, నీకనగా అవును. ఒక సఖీమణి ఉన్నదని అడుగుతున్నావా? సద్గురు మూర్తికి అతివారు నాకు అమ్మాయి హే! లేరు. అది వారు నాకు అమ్మాయి ఎవరు లేరు. నాకైనగా తల్లి తండ్రి సతీమణి అనగా ఎవరు లేరమ్మా. నేను ఒంటరి వాడను. సతీ ఎవరు లేరంటున్నావా? అవును. ఒంటరి వాడివేనా? అవు. జయ సద్గురు మూర్తి. సారా సరి చూడ జానవి చూడ ఆహా, బాలమణి. నీవు మాత్రము ఆ, ఎక్కడ పోకుండా మరి దూరముండమ్మా. ఈ చోటనే ఉండు. అయితే ఆ, నువ్వు ఎక్కడ పోకుండా మా యొక్క తల్లిదండ్రికి నేను చెప్పేస్తాను. నువ్వు ఎక్కడ పోకుండా ఉందా అంటున్నావా? జా ఆయ సద్గురు మూర్తికి నీ పలుకోలు చాలా సంతోషము. బాలమణి, నేననగా ఈ యొక్క ఆలయంలో ఉంటాను. నువ్వు వచ్చేదాకా ఎక్కడ పోను కదా. సరే ఈ ఆలయంలో ఓ ఉంటాను. సాధుమూర్తి, ఆ, ఈ శివాలయం మాది. ఆ, ఈ ఆలయంలో ఇక్కడ ఉంటావా? అవును. కానీ నాదొక కోరిక. సరే చెప్పు. నేను అడుగుతున్నా అంటున్నావు కదా, అదేవిధంగా సరే జయ రేణుక జయ సద్గురు మూర్తికి జై ధరణి శ్రీ కళ్యాణ సాధుమూర్తి, ఆ, ఇక
ఎవరు ఏమనుకున్నా ఎందరు ఏమనుకున్నా నిన్ను నా మనసులో ప్రేమించినా ఇక నేను కళ్యాణం ఆడతాను స్వామి. అయితే ఎవరు ఏమనుకున్నా కానీ నిన్ను నేను ప్రేమించినాను, నిన్ను కళ్యాణం ఆడతాను అంటున్నావా? సరే నువ్వు అంటున్నావు, కానీ నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? వస్తాను కదా. అయితే మీరు చాలా ధనవంతులు, మీరు గొప్పవాళ్ళు, నేను ఒక సన్యాసి. కానీ మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా? పెద్దలు నేనమ్మా, నేనే చెప్పగలను. కూర్చున్నట్టే బాలంలో కూర్చుంటా, కానీ వాళ్ళకి విచారించాలి. మీరు మాత్రం ఉన్నవాళ్ళు నేను ఒక సాధు సత్యను లెక్క ఉన్నా, గడ్డము తీసాము, నేను ఒక సాధు వృత్తి లేకున్నా, మీరు మాత్రం అనేకమైన ధనవంతులు గుణవంతులు, మీరు మెచ్చుతారో లేరు. మీ నాయన శివకోట కోపండి అంటున్నావా? సరే, నేను ఆ విధంగానే తీసుకుంటాను కదా. సరే సరే శివకోటయ్య ఉన్నా మీ అమ్మ. జై జై గురవే, జై సద్గురవే. జనకా వందనం ఇదిగో నా విన్నపములు. సరే సరే అమ్మా, సరే. రావే నా కన్న తల్లి, రావే నా కల్పవల్లి. పెళ్లి కావాలని పెళ్లి కావాలంటున్నాక చేయమంటున్నా. నువ్వేమంటున్నావు ఇప్పుడు? ఏమంటున్నావు మంచిది నా భాగ్యమా, అది రోజా అయితే ఎప్పుడైతే మీరు నాకు పెళ్లి చేస్తారో నాకు కూడా సంతోషం అంటున్నా. అయ్యా నువ్వేమంటావయ్యా? జయ సద్గురు మూర్తికి ధర్మీలో పడనే
ఆ యొక్క అమ్మా దాంట్లో నీకు నేను ధనవంతులకు ఇస్తాను, నా మాట విను. నువ్వు మాత్రం ధనవంతులకు ఇస్తానంటున్నావా? ఆ, నాయన నేను ధనవంతులకు కాదు, నాకు నచ్చినాడు ఆ స్వామి నచ్చినాడు, నేను ఇబ్బంది చేస్తున్నాను కదా. జయ సద్గురు మూర్తికి ధరణీతి కళ్యాణ ప్రమందో రచన. నేను ఒక సాధుమూర్తిని సన్యాసిని ప్రేమించాను, అతను తప్ప వేరే లగ్గం చేసుకున్నాను. అలాగా అమ్మా. నీకే గుర్తు, నీ తల్లికి గుర్తు. పో. పో. జయ సద్గురు మూర్తికి. అయ్యా అమ్మా అప్పటి కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అర్థం చేయాలి. ఇక లేకపోయి చేయకపోయింది అనుకో, ఆయన సున్నిలు వెళ్ళలేదు మంచి కట్టుకుని ఇద్దరు పూజపడి చెల్లబడతారు. జయ సద్గురు మూర్తికి. నడయ్యా. జై గురవే, జై సద్గురవే. జయ గురువరా. అయ్యా ఆయన తండ్రి ఒప్పుకుంటాను, మరి ఎట్లా? అయితే ఆ, వాళ్ళ తండ్రి ఆ, పూటలేడు ఒక సన్నాసికి సాధుకు ఆ. ఈ పూటకు తినమంటే అన్నం లేకుండా వాడికి ఆయనకే ఇస్తున్నావమ్మా? ఆయనకే లేదు. నేను ఎంత నడుతాడు, అవును. నేను ధనవంతులకి ఇట్లా గుణవంతులకి ఇట్లా అంటున్నాడు. అవును. ఎట్లా ఆ తింటే ఎంత అన్న కూడా ఒప్పుకుంటలేడు. కాబట్టి ఆ. నేను అనగా ఈ యొక్క ఎరకల సాని వేషమేసి ఓహో. వాళ్ళకు నచ్చజెప్పి ఈ యొక్క మీరు బలత్కారంగా ఇయ్యమనంటే నీ బిడ్డే మీకు దక్కదని వాళ్ళకు బోధించి ఇట్టులైనా కానీ ఇచ్చేటట్టు వాళ్ళను చేసేదా. నేను ఈ రూపమును మార్చి అవు. ఎరుగల నాంచాలి వేషం ధరించి ఆ. నేను ఇప్పుడు శివకోట ప్రమాణకు ఎరుగెత్తాను. ఎక్కడ చెప్తా వాళ్ళు గిట్ల పోయి అట్లా అవుతావా? అవు ఇట్లా పోయి అట్లా నా రూపము ఎన్న రూపాలు ఎత్తచ్చు. నా రూపం ఎవరే రూపారు ఆ. సర్వంతరం. జయ జయ సద్గురు మూర్తికి. గురుమూర్తి గురు చేరు రావో నన్న గురుమూర్తి గురు చేరు రావో నన్న హరి యొక్క గురు సేవ చేయాలెందుకు? 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 నరకన పరమశ నరకాలెందుకు? మా మా తండ్రి మా యొక్క తండ్రి ఎంత చెప్పినా కానీ వేరేకున్నాడు, నేనేం చేయాలా? అలా ఒప్పుకోరంటున్నాడు. ఆ, అమ్మా ఏనాటికి ధర్మం ధర్మం అవుతుంది, అధర్మం అధర్మం అవుతుంది. అంటే ఇక కక్కచ్చినారు కళ్యాణం. వచ్చినా కానీ బాబు అయ్యా మాది వాళ్ళు ఉన్నారా? గదే అన్న మన సాధనం ఉండాలి. అయితే నువ్వు ఇరా. జయ సద్గురు మూర్తికి. శ్రీ గురు చరణం మనవకే మనసా పరమపదం మనసా. శ్రీ గురు చరణం మనవకే మనసా పరమపదం మనసా.
ఓ ఎరకల్ నాంచారి ఓ వస్తున్నా ఓ ఎరకల్ నాంచారి ఈరుండవు కాడే ఇలా అందరూ మమ్మీ పర్సెంటేజ్ ఇద్దరం ఓ ఎరకల్ నాంచారి దాదా ఓ ఎరకల్ నాంచారి ఓ ఎరకల్ నాంచారి ఏమైందిరా నాకు మార్గం ఉన్నది భలే ఉన్నారమ్మా జాయ్ జై సద్గురు మూర్తి జై ఎరకల నాచారి లక్ష్మీ బ్రహ్మాండపురం తాత మరి ఏం కులమవ్వా? మేము రెక్కలున్నాము. మేము పొద్దుగా లేచి ఎరక చెప్పుకుంటా ఓళ్ళకు లగ్గం సాగు సన్నాసులకు ఏదో ఎరక చెప్పుకుంటా చెప్పుకుంటా చెంచాలు వెళ్తున్నాను. సంచాల వెలుకుంటా నీది బ్రహ్మాండపురం. బ్రహ్మాండపురం ఎరకలా నాంచారి అనగా నేను కళలా నిద్రలా అడిగినోళ్లకు పన్నోళ్లకు ఇన్నోళ్లకు అందరికి చెప్తాను. అందరికి చెప్తా. పన్నోళ్లకు ఉంది, రానులకు ఉంది, లక్ష్మీలకు కాళ్ళ అడ్డోళ్లకు ఆపై వేటోళ్ళకు కానీ
ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని లేనట్టు చెప్తా దయ్యాలు భూతాలు మళ్ళా దయ్యాలు భూతాలు పట్టినోళ్ళకి చెప్తా నిద్ర కనబడించేటోళ్ళకి చెప్తా నీకేమన్నా దయ్యం పడితే చెప్పు చెట్టు కడతా చెట్టు కడతా మీరు ఎక్కడో ఏం కడతారా అయితే ఏదైనా దయాలు తాయి తినిపిస్తాము నీకు ఎందుకు మామంటే ఎందుకు ఎందురా ఎవరు కింద పడ్డాయి పన్ను ధిక్కరించా ఎంద్రో ఎంద్రో ఇంకా ఎంద్రో 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 ఎరుకోలే మాట అడిగేది ఆమెందడి జాయి పెట్టుకోరు మూర్తికి అరే ఈ యొక్క మనకు ఒక్కటి ఎందుకంటే బ్రహ్మగారు ఆడినప్పుడు చాలా జంగన్న తల్లి అయినా ఇక్కడ తల్లి కొంత గుడి కడతాము తలమీయాలంటే అడగంగానే పంతులు నా కొడుకు ఆ నవాబేషం వేసి 90 ఎకరాల భూమి రాగి పత్రం మీద కొట్టించింది. ఈ యొక్క అదవి భూమితో నాకేమైనా తక్కనా నాకు బ్రహ్మంగా దీవెన కావాలని అద్దబిగి భూమి మన గుడికి ఇచ్చిండు. ఆ తల్లికి చల్లగా భగవంతుని ఆశీర్వాదం. మరి అదేవిధంగా ఏదైనా చెప్పలేని దానలు దాత ఇక దాన ధర్మం చేసిన వాళ్ళు వాళ్ళ పోగు ఎంత పోయినా తక్కనే. అయితే ఓ యొక్క నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని నేనట్టు చెప్తా విఘ్నేశ్వర వీరభద్రకాళి మలయాళ భగవతి మంకాదేవి కొల్లపూర్ లక్ష్మి పార్వతి మీరందరూ ఒక్కడి అమ్మాయి ఎరుకోలమ్మా గురు మూర్తికి రండి రండి ఎరిక చెప్పుతా నీ కన్నముగా చాలా విప్పుతా. రండి రండి ఎరిక చెప్పుతా కన్నముగా చాలా విప్పుతా. రండి రండి ఎరిక చెప్పుతా నీ కన్నముగా చాలా విప్పుతా. రండి రండి ఎరిక చెప్పుతా కన్నముగా చాలా విప్పుతా. రండి రండి ఎరిక చెప్పుతా
ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నది ఉన్నది చెప్తా లేని లేనట్టు చెప్తా శివకోటయ్య ప్రమదమ్మ దాన్ని ఊళ్ళకైనా పరి సింగా పైసలు ఎదిగితే మాత్రం మేము కుండము ఏ పైసలు మాత్రం చెప్పినాక ఎదిగితే మాత్రం మేము కుండము ఇళ్ళ ఎరిగిపోతాము మా ఇరుకుల సంగతి నాయన మేము ముందు చెప్తాం రో నాయన అయితే ముఖ్య విషయం మన విశ్వ బ్రాహ్మణులు పెళ్లికి బ్రహ్మం గారికి కళ్యాణంకు వచ్చిన బట్టలు అవన్నీ ఎదుర్కొని వస్తాం బాగా అందరు అక్కడ మరి ఎక్కడ అంటే మేము ఎక్కడైతే గంగదారి దగ్గర పెద్దమని దగ్గర బట్టలు పెట్టినాం ఆడతలు బట్టలన్నీ ఎదుర్కొని వచ్చి మనం బ్రహ్మం గారి కళ్యాణం చేస్తాం దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కావాలని బాధ్యత తీసుకొని వస్తాం జయ సద్గురు ఓ శివకోటయ్య చెప్తా లేదు లేనట్టు చెప్తా లగ్గాలు చెప్తా ముహూర్తాలు చెప్తా జయ గురవే జయ సద్గురవే जय सद्गुरु मूर्ति के श्री गुरु चरणम परवट मनसा సద్గురు మూర్తికి అమ్మా ఓ ఎరగల నాన్నగారి అమ్మ అయ్యా ఇక మా గోవిందమ్మ కుసుండా ఓవర్ సింగా సింగి కుసుండా ఓవర్ సింగా కుసుండి ఇగో దీనికి మొక్కురా ఓసి అమ్మ దీనికి మొక్కరు అవ్వా అనేవార్థం కానీ మా బిడ్డ ఒక్కటే బిడ్డ మాది ఏదో కోమాలపల్లి గ్రామము నా పేరు శివకోటయ్య సార్ మా ప్రమదమ్మ తల్లి మా తల్లి ఏమి కాదు కొట్టు పెట్టుకో ఇంటికి సద్గురు మోదీకి అమ్మ కొడు అమ్మ చేతు పట్టు ఇది పట్టమ్మ ఏంది పట్టు తల్లి దెంగులో చూస్తున్నావు పడుతున్నా కదా అమ్మ ఇది మంచి మీద కన్నేసింది ఒక సాధు సన్యాసి మీద కన్నేసింది సాధుగాడు సన్యాసిగాడు ఆయన ఒక దేవుడు ఆయన ఒక దేవుడు ఆమె మాత్రం మీరు అద్దండి ఆయన మనిషి కాదు దేశాల పట్టుకోవద్దని గుట్టల పట్టుకోవద్దు దెంకెత్తని మీ చేతుకు రాదు మీ పేరుకు రాదు రాదు వాళ్ళ పేరుకే రాదు ఆమె ఒక్క బిడ్డ రాదు ఆయనకి ఇచ్చి కళ్యాణం చేస్తేనే ఆమె తెలిసి కళ్యాణం చేస్తూనే బ్రతుకుతుంది గుట్టల పట్టుకో చెట్టు కొంత దెంకెళ్తుంది రాబో అంటే ధర్మం ప్రకారం కళ్యాణం చేస్తే మంచిది 10 మంది భోజనం పెట్టి 10 మంది లగ్నం చేస్తే మంచిది లేకపోతే మాత్రం ఆయన ఏంటో పోతుంది సాధుగాడు సాక్షాత్ నారాయణమూర్తి భగవంతుడు శివకోటయ్య యమగిరా తప్ప కళ్యాణం చేసి నా గడ్డకి మొక్కు పైసలు కట్టలు పెట్టరేమో పెట్టు పెట్టకపోతే మీ ఇళ్ళకి మేము జరగ మీ కొంపని మీకపోతాం మేము
పెట్టకపోతే పొయ్యి వస్తా జయ సద్గురు మూర్తికి తప్పకుండాని బిడ్డకు పెళ్లి చేసి కళ్యాణం ఆడరావు. అమ్మా ఇట్లా ఇట్లా బట్టలు ఎత్తుకొని బట్టలు ఎదుర్కొని వస్తారు. లేదా కొద్దిగా మన లోకల్ పోయినా బాబు రాజేశ్వర్ తప్పకుండా కళ్యాణం చేయండి. ఇక నువ్వు మా బిడ్డ పెళ్లి మీద కబడ్డీ పండుగ తెల్లారా పాసిపోయిన పోయేస్తాం. అడుకొని వస్తారా వచ్చి నా మంది వెళ్ళిపోతారు. నా మంది వెళ్ళిపోతారు అడుకొని వస్తారా అన్ని పత్రికలు కొట్టి పంపించేది. ఎదా లేవా చిల్లర లేవా కింది కూర్చురేమో తల్లి బాగా బ్రహ్మంగారి కళ్యాణ్ పిల్లగాని అక్కడ పిల్ల అక్కడ గుజరాల మా పంటలు వచ్చింది. అచ్చంతలు అన్నీ ఎదుర్కొని వస్తున్నాం. జయ సద్గురు